హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. మంచి బ్లౌజ్ కటింగ్ అంటే చూడండి, ఎక్కువ బ్లౌజులు స్టిచ్ చేయాలంటే కటింగ్‌కి ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా అయిపోయేటట్టు అనమాట. అంటే ఇక్కడొచ్చేసి నేను 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఒకే కస్టమర్ ఎక్కువ బ్లౌజులు ఇచ్చేసి కుట్టమన్నప్పుడు ఈ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ అనేది నా వైపు ఉందనమాట ఇక్కడ. ఇక్కడొచ్చేసి ఈ 3 హ్యాండ్స్ కూడా ఎలా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పెట్టాలనమాట. కాబట్టి నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 ఒకేసారి వేసి కట్ చేస్తాననమాట. మిగతావి విడివిడిగా చేసి కట్ చేస్తాను. కటింగ్ అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గానే ఉందండి. ఇవొచ్చేసి సిల్క్ మిక్స్ లైనింగ్ కాబట్టి నేను తడపలేదు. మీరైతే వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుందనమాట. లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మర్చ్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగు, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగు, 1 ఇంచ్ ఎక్స్ట్రా, 1 ఇంచ్ డాట్ కోసం అనమాట. ఇలా చెక్ చేసినా, లేదు ఇలా ఉక్స్ పట్టీ నుంచి కాజా పట్టీ వరకు టేప్ పట్టి చెక్ చేసినా అంతే వస్తుంది. చూడండి ఇక్కడ. కొంతమంది టేప్ పట్టి చెక్ చేస్తేనే కరెక్ట్‌గా సెట్ అవుతుంది అన్నట్టుగా అంటూ ఉంటారు కదా! లేదండి, సైజ్ ప్రకారం అయినా వచ్చేస్తుంది, టేప్‌తో అయినా వచ్చేస్తుందనమాట. మనం ఎలా కట్ చేసామా, ఏ మెథడ్‌లా కట్ చేసామా అన్నది పక్కన పెడితే, చివరికొచ్చేసరికి బ్లౌజ్ అనేది సెట్ అవ్వాలి. అది. చూడండి, నాకు 25 ఇంచులకు పైన వచ్చిందనమాట. అంటే 25.5 ఇంచులు అలా వచ్చింది. నేను 26 ఇంచులు పెట్టేసుకుంటున్నాను నడుం బ్లౌజు. దాంట్లో నాలుగో వంతు పెట్టేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుకి, 1 ఇంచ్ డాట్‌కి. వీళ్ళకి ఖర్చు అనేది ఎక్కువగా ఉందనమాట. ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ యొక్క హైటు బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు అలా చూసుకోవచ్చు. లేదంటే టేప్ ఉంటే ఇలా టేప్ తీసుకొని ఇలా అయినా చూసుకోవచ్చు. చూడండి, 13 ఇంచులు వచ్చింది. దీనికి ఖర్చు యాడ్ చేసుకొని 14 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఇలా. చూసారు కదా! ఎలా చెక్ చేసినా కరెక్ట్‌గా రావాలి. బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత నీట్‌గా ఉండాలనమాట. కస్టమర్‌కి సెట్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఏసేసుకున్నాం కదా! ఇప్పుడు చెస్ట్ లూజు నేను 2 రకాలుగా చూయిస్తూ ఉంటాను కదా! 2 రకాలుగా మీకు ఈ వీడియోలో చూయిస్తాను. చూడండి. ఇలా ఉక్స్ పెట్టేసుకొని మనం బాడీ మీద బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా నీట్‌గా పెట్టేసుకొని, ఈ చంక కింద టైట్ కుట్టు నుంచి ఆ చంక కింద టైట్ కుట్టు వరకు నెక్కులు ముడతలు పడకుండా నీట్‌గా ఇలా సెట్ చేసుకోండి. చూసుకోండి ఎంతుందనేది చెక్ చేసుకోండి. చూసారు కదా! 15 ఇంచులు వచ్చింది నాకు. అంటే దాంట్లో హాఫ్ 7 ½ మరి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెక్ చేద్దామా? ఫ్రంట్ పార్ట్‌లో ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకి ఉక్స్ సైడు అది కూడా కరెక్ట్‌గా వస్తుందా లేదా? నేను చెప్పే విధానం కరెక్ట్‌గా ఉందా లేదా అనేది మీకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకి చూస్తున్నారు కదా! క్లియర్‌గా కనిపిస్తుంది 7 ½ చూసారు కదా కుట్లు ఎక్కడికున్నాయో? మరి కరెక్ట్‌గా వచ్చేసింది కదా! ఎవరో ఒకరు వీడియో చూశాననమాట. అది రైట్ కాదు, రాంగ్ అనడము. ఇప్పుడేమంటారు, ఇది కరెక్టే అని నేనైతే చెప్తున్నాననమాట. నేను 2 సైడ్‌లు చెక్ చేసుకొని చూసిన తర్వాత ఈజీగా మనకు తొందరగా అయిపోతుందని ఫ్రంట్ పార్ట్‌లో చెస్ట్ లూజ్ చూసుకోవడం అలవాటు చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 30 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజు, 26 ఇంచెస్ వచ్చేసి నడుం లూజ్ అనమాట. చూడండి. ఇప్పుడొచ్చేసి షోల్డర్ పెట్టేసుకోవాలి. షోల్డర్ ఎంత అంటే ఫస్ట్ నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్. తర్వాత షోల్డర్ వచ్చేసి సైజ్‌కి ఎంతుందో అంత. దీన్నేంటంటే చాలామంది 5 ఇంచెస్ పెట్టేసుకొని నెక్‌కు 2 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు పెట్టేస్తారు. మనం టేప్‌తో చెక్ చేసుకున్నా అంతే ఉంటుంది. కాకపోతే కస్టమర్‌కు తగ్గట్టుగా రావాలి కాబట్టి వాళ్ళ మెజర్‌మెంట్ కరెక్ట్‌గా ఇచ్చినప్పుడు ఇలా సైజ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇక్కడ చంకదింపు మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర చూడండి 1 ఇంచ్ చిన్న సైజ్ కదా! 1 ఇంచ్ పెట్టేసుకొని ఆర్మ్ రౌండ్ అయితే తిప్పేస్తున్నాను చూడండి ఇక్కడ. ఈ విధంగా. నాకు ఇక్కడ ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుంటే 7 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నేను మార్కింగ్ వేసింది. మరి సైజుకి ఎంతుందో ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా! అది కూడా బ్యాక్ సైడ్ చూడాలి. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకి. చూసారు కదా! కరెక్ట్‌గా 7 ఇంచులు వచ్చేసింది. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మర్చ్ చేసుకొని నెక్ పొడవు అనేది మార్కింగ్ వచ్చేస్తుందనమాట. మనకి ఇలా వచ్చిన దానికంటే ఒక పావించు పైకి మార్కింగ్ ఇవ్వాలి. ఈ విధంగా. చూసారు కదా! నెక్ పైన వచ్చేసి 2 ఇంచులు, కింద డీప్ కోసం 2.5 ఇంచులు. ఖచ్చితంగా పైకంటే కింద కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టేసుకుంటే నెక్ రౌండ్ మంచిగా వస్తుందనమాట. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ మూలన 1/2 ఇంచ్‌లో ఇలా నీట్‌గా రౌండ్ తిప్పేసేయండి. మంచి రౌండ్ అనేది వస్తుందనమాట. ఇంకా షోల్డర్‌కి ఎదురుగా మనం బ్యాక్ డాట్ వేస్తాం. మీకు షోల్డర్‌కి ఎదురుగా వెనక రాలేదా టేప్ ఇలా పెట్టేసేయండి. 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని.
ఇలా మిడిల్కి మర్చేసుకొని 1 ఇంచ్ గ్యాప్తో పొడవు వచ్చేసి నెక్ పైకి ఉంటే 4 ఇంచుల వరకు వేయండి, నెక్ కిందకి ఉంటే 3 ఇంచులు 3.5 ఇంచుల వరకు వేసేసుకోండి. ఇప్పుడైతే నేను నీట్గా కట్ చేస్తున్నాను చూడండి, మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసేయాలి. మనం కటింగ్లోనే ఉంటుందన్నమాట. కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది నీట్గానే వస్తుంది. చూడండి, ఇప్పుడు నడుము దగ్గర కొంచెం క్లాత్ అనేది క్రాస్గా తీసేస్తాను. ఇప్పుడు నేను ఇలా కొద్దిపాటి క్లాత్ క్రాస్గా తీసేసుకొని ఎక్కడికక్కడ టక్స్ అయితే పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల. చూడండి, మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఒకటే కటింగ్ చేయడానికి టైం పడుతుందండి. ఫ్రంట్ మిగతావన్నీ తొందరగానే అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు జాయింటింగ్ అనేది నా సైడే ఉంది, ఓపెన్స్ అటు సైడే ఉంది. ఇంకా నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తాను. నాకు సరిపోతుంది ఈ లైనింగ్ కాబట్టి. 3 క్లాతులు వేసాను కాబట్టి కదపను అనమాట. ఇంకా హ్యాండ్స్ కట్ చేయడానికి తీస్తే కదిలిపోతాయి కదా, అందుకని. ఇప్పుడు చూడండి, ఓపెన్ సైడ్ చంక భాగం వేసేసి నెక్ సైడ్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎడుకుందా ఆడికి ఫస్ట్ అయితే అక్కడికి ఒక లైన్ అయితే వేసిస్తున్నాను చూడండి. తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా, ఎందుకంటే మనం బుక్స్ పట్టి కాజపట్టి వేసినప్పుడు చాలామందికి నెక్ అనేది వీ షేప్లో అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే కొద్దిపాటి క్లాత్ ఖర్చు కోసం పెట్టేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా ఫస్ట్ అయితే మార్కింగ్ ఇచ్చేసేయాలన్నమాట. మొత్తం కూడా చంక దగ్గర చూడండి, ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీయండి ఎవరికైనా. ఇప్పుడు ఫ్రంట్ హైటు, ఫ్రంట్ నెక్ ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ మార్కింగ్ చూపిస్తాను. ఇక్కడ మీకు ఒక సైడ్ ఉన్న నెక్ తీసేసుకొని పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసి మనం బాడీ మీద వేసుకుంటే ఎలా రౌండ్గా ఉంటుందో అలా నీట్గా ఇలా పొడుగ్గా కాకుండా ఇలా రౌండ్గా తిప్పేసి పెట్టేసుకొని మార్కింగ్ ఇవ్వండి. ఇవి వచ్చిన దానికంటే కొంచెం 1/2 ఇంచ్ బయటకి ఇవ్వండి. మార్కింగ్ స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్గా అవుతుంది. అలాగే ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసుకోండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ హైట్, షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందో అంత చూసుకొని మనం ఖర్చు కలిపేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. వచ్చిన దానికి 1 ఇంచ్ ఖర్చు కలపండి, పెట్టేసేయండి. చూస్తున్నారు కదా, నాకు 11 ఇంచులు అలా వచ్చింది. నేను 12 ఇంచులు పెట్టేసుకుంటున్నాను ఖర్చు కలిపేసుకొని. ఇప్పుడు ఈ సైడ్ చంక కింద నుంచి క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, అక్కడికి మనకు చంక కింద హ్యాండ్ వేసే దగ్గర ఖర్చు, కింద క్రాస్ బెల్ట్ వేసే దగ్గర ఖర్చు, మళ్ళీ 4th డాట్, ఇవన్నీ మూడిటికి సరిపడ క్లాత్ వదులుకొని ఈ మార్కింగ్ని కలిపేసుకోండి. ఇక్కడ ఇలా కలిపేసి లైన్ వేసి కట్ చేయండి. చాలామంది ఈ లైన్ వేయకుండా కట్ చేస్తారు. షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇంకొకటి చూడండి, ఇలా క్రాస్ బెల్ట్ అనేది కొంచెం పైకి వచ్చేటట్టు చాలామంది కట్ చేస్తూ ఉంటారు కదా. ఇది కట్ చేయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ ఏమన్నా మారుతుందా, ఇంకా బాగా అద్భుతంగా కుదురుతుందంటే అలాంటిది ఏమీ లేదండి. ఇక్కడ మీరు ఎంత క్లాత్ పైకి కట్ చేస్తే అంత క్లాత్ క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి దీనివల్ల బ్లౌజ్ అనేది పైకి ఎత్తినట్టు కూడా అవుతుందన్నమాట చేయి లేపినప్పుడు. కాబట్టి ఆ క్రాస్ తీయకపోయినా పర్వాలేదు. ఇంకా డాట్స్ చూడండి, 2.5 ఇంచులకు డాట్ పాయింట్, డాటు వెడల్పు వచ్చేసి 2 ఇంచులు, పొడవు వచ్చేసి 2.5 ఇంచులు, డాటు గ్యాప్ వచ్చేసి డాట్కి 2 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. షేప్ ఎక్కువగా కావాలి అనుకుంటే 1.5 గ్యాప్ చూసుకోండి డాట్కి మధ్యలో. షేప్ తక్కువగా కావాలి అంటే 2 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు వేసేసుకోండి. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసామో అలా కట్ చేసుకోవడం. ఇంకా నేను సైడ్ వైపునైతే క్లాత్ పెద్దగా ఏం పెంచట్లేదు, ఎందుకంటే చిన్న సైజు చెస్ట్ అసలే ఉండదు వీళ్ళకి, కాబట్టి ఈజీగా సరిపోతుంది. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి సైడ్ వైపున ఒక 1 ఇంచ్ పెంచడం వల్ల ఒక పట్టి కాజపట్టి గ్యాప్ ఎక్కువగా రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే స్ట్రెయిట్గానే కట్ చేస్తాను. క్రాస్ బెల్ట్ ఇక్కడ సైడ్ వైపున మనం ఒక సైడ్ వైపున 2 సైడ్లు క్రాస్గా కట్ చేసినప్పుడు కొన్నిసార్లు చేయి పైకి ఎత్తినప్పుడు క్రాస్ బెల్ట్ అనేది పైకి అవుతుంది, అది గుర్తించుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా కట్ చేయడం వల్ల కుదురుతుంది అని కాదు, ఇలా కట్ చేయడం వల్ల కుదరది అని కాదు. కస్టమర్కి సెట్ అవ్వాలి బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 రెడీ అయ్యాయి కదా. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిందే కదా, ఈ కింద మిగిలిన క్లాత్తో క్రాస్ బెల్ట్లు తీసేసుకోవాలి. క్రాస్ బెల్ట్లు వచ్చేసి సైజ్ తీసుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ చూడండి ఎక్కడికి ఉందో అక్కడికి ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇచ్చేసేయండి. తర్వాత ఖర్చు కోసం మార్కింగ్ ఇవ్వండి. చూడండి, ఫస్ట్ ఈ లైన్ వచ్చేసి ఇంత క్లాత్ మనకు అవసరం, దీనికి ఖర్చు కావాలి కదా. ఖర్చు అనేది ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను చూడండి నేను ఇలా. ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఫ్రంట్ పార్ట్లో పైకి మార్కింగ్ ఇచ్చేసి అలా కట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా,
ఇలా ఫ్రంట్ పార్ట్ పైకి కట్ చేసినప్పుడు ఇక్కడ క్రాస్ బెల్ట్ కూడా పైకి కట్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ పెద్ద తేడా ఏం లేదు. మనం క్రాస్ తీయట్లేదు, క్రాస్ బెల్ట్ కూడా క్రాస్‌గా తీయట్లేదనమాట. అక్కడ క్రాస్ కట్ చేస్తే ఇక్కడ కూడా ఇలా క్రాస్ కట్ చేసి జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకుంటే చాలన్నమాట. ఎలా కట్ చేసామన్నది కాదు, సెట్ అవుతుందా అలా అనేది ముఖ్యమనమాట. నేనైతే స్ట్రెయిట్‌గానే కట్ చేస్తున్నాను ఇక్కడ. క్రాస్ బెల్ట్‌కు ఒరిజినల్‌కి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని నీట్‌గా కట్ చేసేసుకోవడమే. ఇలా మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయాలి. క్రాస్ బెల్టులు కూడా ఇంకొక లేయర్ అనేది ఇక్కడ మనకొచ్చేస్తాయండి. హ్యాండ్స్ తీసిన తర్వాత ఇక్కడ క్లాత్ అనేది మిగులుతుంది. మనకు క్రాస్ బెల్టులు ఎంత మందంగా వేస్తే అంత బాగుంటుందన్నమాట. మందంగా అంటే 6 పీసులు, 10 పీసులు అలా కాదు. 2 పీసులు లైనింగ్, 1 పీస్ మెయిన్ క్లాత్ సరిపోతుంది. అంతకు ఎక్కువగా వేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట. ఇప్పుడు ఒక మామూలు హ్యాండ్ కటింగ్ కోసం ఫస్ట్ అయితే ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్‌గా వేసేసుకొని కింద పావించి కుట్టుకు వదిలేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసేసుకొని నీట్‌గా సెట్ చేసి హైట్ దగ్గరికి ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇవ్వండి. చంకదింపు దగ్గర కూడా మార్కింగ్ ఇవ్వండి. ఈ విధంగా ఈ ప్లస్ గుర్తు ఎందుకంటే సైడ్ కుట్టుకు దింపు కోసం అనమాట రెండిటికి. ఇక్కడికి లైన్ వేసేసుకొని షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసి డౌన్ ఇస్తున్నాను చూడండి. ఈ డౌన్ అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి. కొంతమంది ఇలా కొట్టేస్తారు. మరి ఇక్కడ ఈ క్లాత్ ఎక్కువైపోతుంది కదా అలా కుట్టడం వల్ల. అలా లైన్ వేయడం వల్ల ఈ క్లాత్ అనేది ఏమవుతుంది, హ్యాండ్‌లో ముడతలు వచ్చేస్తాయి. చాలామందికి కుట్టిన తర్వాత ఇలా ముడతలు ఉంటాయి చూసారు కదా, ఇక్కడ చంక దింపు అనేది కరెక్ట్‌గా తీయకపోతేనే ఈ ముడతలు వస్తాయి. కాబట్టి కరెక్ట్ డౌన్ ఉండాలి. డౌన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఇది చిన్న సైజ్ కాబట్టి 2.5 ఇంచులు ఉంటుందండి డౌన్ అనేది. ఇంకా నీట్‌గా కట్ చేసేసుకోవడమే మొత్తం కూడా. నీట్‌గా కట్ చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి కర్వ్ తీస్తున్నాను చూడండి. ఇలా ఒక సైడ్ మాత్రం 1/2 ఇంచ్ లోతు వచ్చేటట్టు నేను ఇప్పుడు ఎలా తీసాను, చంక టైట్ కుట్టించి షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వరకు తీసాను చూసారు కదా. ఇలా తీసేసుకొని టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతా హ్యాండ్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి. చూడండి, బుట్ట హ్యాండ్స్ కోసం నేను ఉన్న క్లాత్ని డబల్ వేసేసుకొని ఇంకా ఆల్రెడీ హ్యాండ్ కట్ చేశాను కదా, అది పెట్టేసి నేను కట్ చేస్తానన్నమాట. బుట్ట హ్యాండ్స్ చాలాసార్లు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసిన వాళ్ళు మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉందండి, పాయింట్స్ ఇస్తారని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే బుట్ట హ్యాండ్స్ కోసం ఫస్ట్ ఈ హ్యాండ్ హైట్ సరిపోతుందా లేదా అని చూసుకున్నాను. సరిపోతుందండి. బుట్ట మరీ ఎక్కువగా లేసినట్టుగా అవసరం లేదనమాట వీళ్ళకి. ఇంకా సరిపెట్టాలి దీన్ని. ఫస్ట్ బుట్ట కోసం ఒక 5 ఇంచులు వదిలేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ డౌన్ అనేది ఇచ్చేస్తానమాట. ఆల్రెడీ కట్ చేశాను కాబట్టి ఇదంతా డౌన్ కింద పెట్టేసుకుంటాను. బుట్ట హ్యాండ్కి పెద్దగా మెజర్మెంట్స్ అవసరం లేదండి. మనం నీట్‌గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ విధంగా. ఇవి ఒకే కస్టమర్‌వి కాబట్టి హ్యాండ్స్ మాత్రం వేరే వేరేగా పెట్టమన్నారు. మిగతాది మొత్తం పైపింగ్ ఏసేసి రౌండ్ నెక్ పెట్టమన్నారు కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను. చూడండి, అయిపోయింది. బుట్ట కోసం కూడా కట్ చేసేసాను. ఇంకొక హ్యాండ్ వచ్చేసి మామూలు హ్యాండ్ లాగానే కట్ చేసిన తర్వాత ఫిష్ కట్ అంటే తెలుసు కదా, ఫిష్ కట్ అంటారు, యాపిల్ కట్ అంటారు. దీన్ని 2, 3 రకాలుగా పిలుస్తూ ఉంటారనమాట. అలా స్టిచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సేమ్ ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా ఉందో అలా కట్ చేసుకొని నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను చూడండి మీకు. ఈ విధంగా ఇది హ్యాండ్ కదా, తర్వాత వచ్చేసి ఇది టైట్ కుట్ అనుకోండి. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే, ఇక్కడ నేను కట్ చేయట్లేదు, మీకు మార్కింగ్ వేసి చూపిస్తాను. ఒక 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా షేప్ చూసారు కదా, ఇలా పైకి ఇలా ఈ విధంగా షేప్ ఎలా ఉందో అలా కట్ చేసి దీనికి పైపింగ్ వేసి మళ్ళీ జాయింట్ వేయాలన్నమాట. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేస్తే మనకు ఫిష్ కట్ లాగా, యాపిల్ కట్ లాగా వచ్చేస్తుందన్నమాట. అది నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్